ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువజన ఆశాకిరణం శ్రీ నారా లోకేష్ గారికి మనఃపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బెందాల అశోక్ కుమార్ ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్. 85 ఏళ్ల వృద్ధుడు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో బాధపడుతూ శ్రీకాకుళం ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటుండగా అక్కడ డాక్టర్లు అయితే మాత్రం చనిపోయేస్తారు, తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తరుణంలోనే ఇంటికి తీసుకొచ్చారు. ఆ తరుణంలో తీసుకొచ్చిన క్రమంలోనే ఈ అనుకోని సంఘటన, ఊహించిన షాక్ అయితే మాత్రం తగిలింది. అసలు అది ఏట సంఘటన అయితే మాత్రం మనతో పాటు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ అబ్బాయి అయితే మా తౌడు మనతో ఉన్నారు, మాట్లాడదు. తౌడు గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, హాస్పిటల్ ఏం చెప్పారు, ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది? మాది జీసీగడ మండలం సీతంపేట అండి. మా నాన్నగారికి లోగట 2 రోజుల కంచి హెల్త్ బాగోట్లేదు. శ్రీకాకుళం తీసుకెళ్ళామండి. హాస్పిటల్ అన్నమాట 2 రోజులు ఇట్టామండి. స్టేట్మెంట్లు చేసాం. మరి వయసు అయిపోయింది, నేను చేసిన ప్రయోజనం లేదు, తీసిపోండి మరి ఇంకెందుకని చెప్పేశారు. అదే ప్రకారంగా చచ్చిపోయాడని మేము తీసుకొచ్చాం. చచ్చిపోయాడు కూడా, ఇంకేం లేదు. ఇంటికి తీసుకొచ్చాం, అంబులెన్స్ బుక్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. అంబులెన్స్ నుంచి కిందకు దించామండి. కిందకు దించి గడ్డి మీద వేసాం. గడ్డి మీద వేసాక మా అమ్మగారు అనమాట, మా నాన్నగారు గుండె మీద పడి ఏడిచింది గోలుమని. ఏడిస్తే మరి ఎక్కడ ఉందో పేనం మాకు తెలియదు, కానీ మా అమ్మగారు ఏడ్చి ఏడగానమాట కన్ను రెప్పలు తెరిచాడండి. తెరిచానమాట, కాలు ఊపాడు, చేతులు ఊపాడమాట. నాకేం పర్లేదు, బాగున్నానని చెప్పాడండి. ఆ చెప్పడంతో మా ఊర్లో ఉన్న గ్రామస్తులు కానీ మాకు వచ్చే చాలా దూరం నుంచి చుట్టాలు బంధువులు అందరికీ చెప్పేసాము. దానికన్నా కట్లు కూడా దండిస్తాము. అందరు కూడా మరి వచ్చి అందరు కూడా వచ్చి మరి పోయే పేనం మళ్ళీ వచ్చిందంటే ఎవరికైనా ఆనందమేనండి. అదే ప్రకారంగా మా గ్రామస్తులు అయితే కానీ, లేకపోతే మాకు వచ్చే చుట్టం బంధువులు అయితే కానీ, మా ఫ్యామిలీ పరంగా అయితే కానీ అందరం కూడా చాలా సంతోషం పడ్డామండి. పోయే మా నాన్నగారు మాకు వచ్చాడని, మాకు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమో మాకు తెలియదు. మా నాన్నగారు బతికాడండి. అదే సంతోషం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీకు ఏమైనా ఫోన్ వచ్చింది, మీకేమని చెప్పారు? మా నాన్నగారికి పెరల్ స్ట్రోక్ వచ్చిందని మాకు ఫోన్ చేశారండి. ఇలాగ శ్రీకాకుళం హాస్పిటల్లో తీసుకెళ్తున్నామని. మేము ఫోన్ రాగానే బయలుదేరి వచ్చాము హాస్పిటల్కి. హాస్పిటల్కి వచ్చేసరికి 2 రోజులు ట్రీట్మెంట్ చేశారు మా నాన్నగారికి. ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా ఇంకా ఆయన మరి బతకడం ఇంకా అని చెప్పేశారు అప్పుడేని. ఇంకా ప్రాణం వచ్చే ప్రాణం పోయే ప్రాణంలాగా ఉంది, ఇంకా చనిపోతారండి అని, ఇంకెందుకే నువ్వు తీసుకెళ్ళిపోమని చెప్పారు మాకు. మేము తీసుకొచ్చాం అంబులెన్స్తో ఇంటికి. తీసుకొచ్చేసరికి మా చుట్టాల బంధువులు కూడా అందరికీ మేము ఫోన్ చేసాము. ఊర్లో కూడా ముందు ఫోన్ చేస్తే ఇక్కడ చనిపోయిన వ్యక్తికి ఏమే చేస్తారని దాన్ని ఇక్కడ సమకూర్చారు ఊర్లో ఉన్న వాళ్ళు కూడాను. సమకూర్చి తీసుకొచ్చి ఇక్కడ గడ్డి మీద వేసేటప్పటికి మేము అందరం చుట్టాల బంధువులు నాన్నగారి మీద పడి ఏడ్చేటప్పటికి కొంచెం ఆయన మూమెంట్ కనిపించి కళ్ళు తెరిచి చూశారు అతను. చూసి అప్పుడు మాకు చూసే వాళ్ళందరూ కొంచెం ఆశ్చర్యపోయారు అందరూ. ఆ తర్వాత తీసి గడ్డి మీద తీసి మంచం మీద వేయడం, తర్వాత ఈ ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచాం. ఆయన ఏదో ట్రీట్మెంట్ చేశారు. తర్వాత అలా కొంచెం కొంచెం కోలుకుంటున్నారు ఆయన. దానివల్ల మా నాన్నగారు కోలుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందని వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. అమ్మ, నిన్నటికైతే చనిపోయారని అన్నారు, తర్వాత ఇలా లేచేసరికి మీకు ఎలాగనిపించింది? చచ్చిపోండి ఆయన మనిషికి ఆ రాత్రి కాంచి మేము సోమవారం నాడు రాత్రి కాంచి చూసుకొని ఉన్నాము. అందరం కూడా చుట్టాల బంధువులు కూడా వచ్చారు చాలా దూరం నుంచి. వచ్చిన వాళ్ళు కూడా మేమందరం ఆదరించుకొని వాళ్ళకి నీళ్ళు పాలు ఇచ్చుకొని ఉన్నాము. ఎవరు లేరు, వీళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళ తాలూకాలు వాళ్ళు తలుపులు వేసుకొని వెళ్ళిపోండ్రు. వాళ్ళంటే వాళ్ళు వచ్చేటప్పటికి మేము కట్టెలో దండేసి ఒక పక్కన వేసాము. మేము కార్యక్రమం ఇక్కడ జరగవలసిన వల్ల మేము పువ్వులు దాంట్లో అవన్నీ తెచ్చాము. తెచ్చి ఇగో వస్తుంది, అదిగో వస్తుంది, శవం వస్తుంది, మీరు రెడీగా ఉండండి, నీళ్ళు పాలు అని తెచ్చి ఉంచండి అంటే మేము అన్నీ రెడీ చేసాము. తెచ్చేటప్పుడు అంబులెన్స్లో దించేసరికి కొంచెం కాలు కదుపుతాడు. అలాగ మా గడ్డి మీద వేసి చేసేటోడికి ఇది అయిన తర్వాత కొంచెం కొంచెం అందరిని చూసి చుట్టాల బంధువులు ఊర్లో అందరినీ చూసి కళ్ళు తేరి చూసి ఇచ్చేసి అందరిని కూడా మీరు ఏడకండి చేయకండి, మేమందరం ఏడుతుంటే మీరు ఏడకండి చేయకండి, నాకు బాగా ఉంది, నేను బాగానే ఉన్నాను, నా నోరు చేయకం లేదు, నా నోరు రోకుంటుంది అని బ్లడ్ కూడా వచ్చింది నోటంట. ఇదైపోయి పళ్ళు కూడా ఊడిపోయినాయి. బతుకుతాడని మాకు నమ్మకం లేదు. అలాంటి మనిషి మమ్మల్ని అందరిని చూసి మళ్ళీ నేసి చూస్తాడని అనుకోలేదు మేము. మీకు ఎలా అనిపించింది మా చనిపోయిన వ్యక్తి మళ్ళీ కూర్చునేసరికి? కూర్చోండి అంతవరకు చనిపోండి అని సార్ రాత్రి కాంచి ఫోన్లు వచ్చి మేమందరం కూడా కాసుకాపలు కూడా భోజనాలు కూడా లేకుండా మేమందరం ఉంటే చనిపోయిన ఎత్తి మళ్ళీ లేచి కూర్చోండి అంటే మాకు ఎంతో ఆనందంగా ఉందండి.
సంతోషంగా ఉంది. అది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే సీతంపేట గ్రామానికి చెందిన అప్పారావు 85 ఏళ్ల వృద్ధుడు ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్య అయితే బాధపడుతున్నాడు. అదే తరుణంలో అయితే మాత్రం ఈ కుటుంబ సభ్యులైతే శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులైతే మాత్రం మరి బతికే సూచనలు అయితే లేవు, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అంబులెన్స్‌లో తీసుకొస్తున్న క్రమంలో అయితే ఒంటిపై చలనం లేకపోవడంతో చనిపోయాడనుకుని నిర్ధారించుకొని అయితే మాత్రం వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఈ కొడుకు అంటే మాత్రం అందరు బంధువులకి, గ్రామస్తులకి అందరికి చెప్పడం జరిగింది. ఇంటికాడ ఏదైతే చనిపోయాడనుకున్న వ్యక్తికి అయితే మాత్రం అంతిమ యాత్రకైతే దాన కార్యక్రమాలకైతే మాత్రం బంధువులందరూ ఏర్పాట్లయితే చేశారు. ఇది ఉంటుండగా అయితే మాత్రం ఎవరైతే వృద్ధులున్నారో ఆ భార్య అయితే మాత్రం గుండెల మీద పడి ఏడ్చే క్రమంలో అయితే మాత్రం ఒక్కసారిగా కదిలే పరిస్థితి కనబడింది. లేచుకుని కూర్చునే పరిస్థితి కనబడింది. వెంటనే అమ్మో! బతికి ఉన్నాడని చెప్పేసి అయితే మాత్రం వెంటనే ఊర్లో ఆర్ఎంపీ వైద్యుని పిలిపించి అయితే మాత్రం తగు వైద్యం చేయించాక అయితే మాత్రం ఇప్పుడు ఎవరైతే తాత ఉన్నారో అప్పారావు లేచి కూర్చొని తగ్గేదేలే అంటూ అయితే మాత్రం మృత్యుంజయుడిగా ఈరోజు నిలబడ్డాడు. ఇక్కడైతే పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం కొడుకైతే, కూతురైతే, గ్రామస్తులైతే అందరం అయితే ఆనందంగా అయితే గడిపే పరిస్థితులు కనబడుతుంది. సురేష్, జీసగడ మండలం సీతంపేట గ్రామం నుంచి ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.